రామాపురం అనే చిన్న గ్రామంలో శేఖర్ అనే వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా కష్టపడి చిన్న దుకాణంతో తన జీవితం మొదలుపెట్టాడు. మొదట నిజాయితీగా, తక్కువ లాభంతోనే సరుకులు అమ్ముతూ గ్రామస్థుల నమ్మకాన్ని సంపాదించాడు. రోజులు గడిచే కొద్దీ అతడి వ్యాపారం పెరిగింది. డబ్బు పెరిగిన కొద్దీ శేఖర్ మనసులో ఒక చిన్న మార్పు మొదలైంది. ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన అతడిని వెంటాడసాగింది. మొదట తూకంలో కొంచెం తక్కువ ఇవ్వడం మొదలుపెట్టాడు. తరువాత నాణ్యత లేని సరుకులను మంచి వాటిగా చెప్పి అమ్మాడు. లాభం పెరుగుతుండటంతో అతడికి సంతోషం కలిగినా, మనసులో శాంతి తగ్గిపోయింది. గ్రామంలో శేఖర్ భార్య సీత మాత్రం భర్త మార్పును గమనించింది. డబ్బే అన్నీ కాదు, నిజాయితీ ఉంటేనే గౌరవం ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా శేఖర్ వినలేదు. ఇప్పుడే సంపాదించకపోతే ఎప్పుడు అంటూ ఆమె మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు గ్రామానికి కొత్త వ్యాపారులు వచ్చారు. వాళ్లు తక్కువ ధరలకు మంచి సరుకులు అమ్మసాగారు. గ్రామస్థులు శేఖర్ దుకాణానికి రావడం తగ్గిపోయింది. అప్పుడే ప్రజలకు అతడి మోసాలు తెలిసాయి. నెమ్మదిగా అతడి పేరు చెడిపోయింది. ఒక రాత్రి భారీ వర్షం పడింది. శేఖర్ దుకాణంలో నీరు చేరి చాలా సరుకులు పాడయ్యాయి. అప్పుల భారం పెరిగింది. ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడే శేఖర్ తన అత్యాశ వల్ల తాను ఎంత నష్టపోయానో గ్రహించాడు. మరుసటి రోజు గ్రామసభలో నిలబడి, నా అత్యాశ వల్ల మీ అందరినీ మోసం చేశాను. క్షమించండి అని కన్నీళ్లతో చెప్పాడు. తన తప్పును ఒప్పుకుని మళ్లీ నిజాయితీగా వ్యాపారం మొదలుపెట్టాడు. మెల్లగా గ్రామస్థుల నమ్మకం తిరిగి వచ్చింది. లాభం తక్కువైనా మనసులో ప్రశాంతత వచ్చింది. అప్పుడే శేఖర్ ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. అత్యాశ మనిషిని కిందికి లాగుతుంది, సంతృప్తి మాత్రం జీవితానికి వెలుగునిస్తుంది.